వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. హాయ్ అండి. మే 8th ఎన్నో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందరికన్నా ఒక 3 సినిమాలు అయితే చాలా ఆకట్టుకుంటున్నాయండి. అది దాంట్లో మెయిన్గా ఒకటి మే 8 అనగా జగదేక వీరుడు అతిలోక సుందరి. అది అప్పట్లో ఏ రోజు రిలీజ్ అయిందో అదే డేట్ మీద మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఎన్నో రిలీజ్ పిక్చర్లు మీరు చూసింటారు. అది యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. కానీ ఈ రిలీజ్ 90s 80sలో యూత్గా ఉండేవారు ఇప్పుడు జస్ట్ ఒక మిడిల్ ఏజ్లో ఉంటారు. వాళ్ళకి మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళి, అంటే చిరంజీవి గారి సినిమా అంటేనే చొక్కాలు చింపుకోవడం, కౌంటర్లో చేతులు పెట్టుకోవడం అలాంటి సమస్య ఇప్పుడు ఉండకపోయినా మేబీ అలాంటి వాతావరణం కల్పిస్తుందేమో మే 8 అనే విధంగా జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ జరుపుకుంటుంది. అదేవిధంగా చాలా రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారు, రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారు చాలా భావోద్వేగంతో మాట్లాడినారు. శ్రీదేవి గారి పాత వీడియో కూడా ప్లే చేయడం జరిగింది. నిజంగా చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి కాంబినేషన్ ద బెస్ట్ మూవీ ఇది. సాంగ్స్ కానీ ఇప్పుడు 3D ఎఫెక్ట్లో రూపొందించడం జరిగింది. శ్రీదేవి గారు మన దగ్గరగా కనిపించబోతున్నారు. చిరంజీవి గారు, బేబీ శామ్లిని, శాలిని అండ్ చాలామంది ఆ విజువల్ ఎఫెక్ట్స్, అమరేష్ పురి లాంటి ఒక విలన్ అంటేనే గుర్తుకొచ్చే అమరేష్ పురి లాంటి ఒక భయంకరమైన వాయిస్, ఇవన్నీ కలవని జగదేక వీరుడు అతిలోక సుందరి మే 8 రిలీజ్ కాబోతుంది. మీ పిల్లలతో సహా చూడండి. ఎందుకంటే అప్పట్లోనే చాలా చరిత్ర సృష్టించిన మూవీ ఇప్పుడు కూడా రికార్డ్ బ్రేక్ చేస్తుంది. మెగాస్టార్, సుప్రీం స్టార్ నుండి మెగాస్టార్ ఎందుకు మారారు అనేది మీకు ఒకసారి మళ్ళీ అర్థమవుతుంది జగదేక వీరుడు అతిలోక సుందరి వల్ల. ఇంకొక ప్రధానమైన మూవీ సింగల్. ఇది మన సినిమా చాలా అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఈ సినిమా కూడా సింగల్ అనేది చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. వెన్నెల కిషోర్ లాంటి చాలా కామెడియన్స్తో, 2 హీరోయిన్లతో విష్ణు చేసే హంగామా ఎలా ఉంటుందో నిజంగా ఈ సినిమా చూడాలి. ఎలా ఉండబోతుందో మనకు చాలా కామెడీతోనే నింపేశారు ట్రైలర్ మొత్తము. ఈ సినిమా కంపల్సరీ హిట్ కాబోతుంది అనేది అభిప్రాయం చెప్తున్నాను. ఇంకోటి సమంత గారు ప్రొడ్యూస్ చేసిన శుభం మూవీ. ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ సమంత గారే. ఆమె ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన ఫిలిము. ఒక యంగ్ డైరెక్టర్తో, యంగ్ అంతా కొత్త వాళ్ళతో చేస్తున్న ఈ మూవీ కంపల్సరీ సమంత గారి ప్రొడ్యూసర్గా ఆమెను ఇంకొక పైన నిలబెట్టుందనే ఆశాభూతంతో చెబుతున్నాము. శుభం మూవీ కూడా ట్రైలర్ చూస్తే పెళ్ళాల చేతిలో భర్తలు ఎలా దయ్యంగా ఫీల్ అవుతుంటారో, సీరియల్ విషయంలో ఎలా అంటే ఒక కామెడీగా చూపించారు. మధ్యలో సమంత గారు కూడా రావడం జరిగింది ఒక దేవకన్యగా. నిజంగా ఒక హాస్యం కావాలి, ఈ వేసవిలో ఉల్లాసంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళకి శుభం మూవీ కూడా ఒక మస్తుగా ఉండబోతుంది. ఈ 3 సినిమాల్లో మీరు మీ ఫ్యామిలీతో ఏ సినిమాకి వెళ్తారో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ 3 చిత్రాల్లో మీ ఫేవరెట్ అయిన మూవీ, ఎందుకంటే ఈ 2 చిత్రాలు ఆల్రెడీ ఎవరు చూడలేదు. జస్ట్ జగదేక వీరుడు చూసిన వాళ్ళైతే ఇప్పుడు 3Dలో చూడడం మీకు ఎలా ఇష్టమో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ 3 సినిమాలు ఏవి మీకు ఆకట్టుకోబోతున్నాయో కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్.